ఎన్నికల్లో ఓటమి తర్వాత వైసీపీకి దూరంగా ఉంటున్న నేతలు మళ్లీ దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారు. క్రియాశీలకంగా మారి వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలన్న ప్లాన్లో ఉన్నారు. గతంలో జగన్ వచ్చినా కలవని ఓ మాజీ ఎంపీ ఇటీవల ఓ పెళ్లి కార్యక్రమంలో పార్టీ అధ్యక్షుడి కనుసన్నలలో పడే ప్రయత్నం చేశారు. జగన్ దృష్టిలో పడేందుకు నానాపాట్లు పడినా వైసీపీ అధ్యక్షుడు పట్టించుకోలేదా? దీంతో అవమాన భారంతో పెళ్లి ప్రోగ్రాం నుంచి మధ్యలోనే వెళ్లిపోయారా? ఆ మాజీ విషయంలో పార్టీ నేతలు ఏమంటున్నారు? ఇంతకీ ఎవరా నేత, ఏ నియోజకవర్గం? వాజ్ ది స్టోరీ? గత ఎన్నికల్లో ఓటమి తర్వాత పార్టీకి దూరంగా ఉంటున్న వైసీపీ నేతలు మళ్లీ చేరువయ్యే ప్రయత్నం చేస్తున్నారు. రాజకీయాల్లో క్రియాశీలకంగా లేకపోతే జరిగే నష్టమేంటో తెలుసుకున్నారు. గుర్తింపుతో పాటు పార్టీ అండా ఉండదు, అంతేకాదు గౌరవం ఉండదు. దీంతో కష్టాలు తప్పవు. అందుకే మళ్లీ పార్టీ మద్దతు కోసం ప్రయత్నిస్తున్నారు. విశాఖ వైసీపీ మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ ఈ కోవలోకే వస్తారు. అధికారంలో ఉన్నప్పుడు పార్టీని అడ్డం పెట్టుకుని అడ్డగోలుగా సంపాదించారన్న ప్రచారం ఉంది. పవర్ పోయిన తర్వాత దూరంగా ఉన్న ఈ నేత గతంలో పార్టీ అధ్యక్షుడు జగన్ విశాఖ వచ్చినా కలవలేదు. వైసీపీ పిలుపునిచ్చిన ఆందోళన కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వచ్చారు. పార్టీలో ఉన్నారా లేరా అన్న సందేహం కలిగింది. దీంతో కూటమి పార్టీలోకి వెళ్లొచ్చన్న ప్రచారం జరిగింది. ప్రయత్నమూ చేశారు. కానీ ఎంవీవీ సత్యనారాయణకు ఉన్న ట్రాక్ రికార్డుతో ఎన్డీఏ పార్టీలు దరిచేరనివ్వలేదు. దీంతో మళ్లీ వైసీపీయే దిక్కని భావిస్తున్నారు. రెండు 2019లో ఇక్కడి నుంచి లోక్సభకు ప్రాతినిధ్యం వహించిన ఈ నేత గత ఎన్నికల్లో వైజాగ్ ఈస్ట్ అసెంబ్లీ స్థానంలో ఓడిపోయారు. తర్వాత నుంచి ప్రజలతో పాటు పార్టీకి మొహం చాటేశారు. ఎంపీగా ఉన్నప్పుడు ప్రజలకు ఏదైనా మంచి చేస్తే ఆదరిస్తారు, లేకపోతే పక్కన పెడతారు. రియల్టర్ గా తన సొంత వ్యాపారాలను పెంచుకున్నారు. అప్పట్లో 3 పువ్వులు 6 కాయలు అన్నట్లు వ్యాపారం సాగింది. నిబంధనలకు విరుద్ధంగా వెంచర్లు వేసి కోట్లు గడించారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ సహా ఏ సమస్య తనకు పట్టదన్నట్లుగా వ్యవహరించడంతో ప్రజల్లో వ్యతిరేకత పెరిగింది. దీంతో గత ఎన్నికల్లో విశాఖ తూర్పు నియోజకవర్గంలో చిత్తుగా ఓడించారు. ఆ తర్వాత నుంచి వైసీపీలో ఎక్కడా కనిపించలేదు. ఎక్కువగా హైదరాబాద్, బెంగళూరులో వ్యాపారం చేసుకుంటున్నారు. ఎంవీవీ రియల్టరే కాదు, సినీ నిర్మాత కూడా. వైసీపీ పాలనలో అధికారాన్ని అడ్డం పెట్టుకుని చేసిన తప్పుల పాపాలు కూటమి పాలనలో శాపంలా వెంటాడాయి. ఎన్డీఏ వచ్చిన తర్వాత సైలెంట్ అయినా ఈ నేత చేపట్టిన ప్రాజెక్టులు ముందుకు కదలలేదు. కొన్ని వివాదాల్లో చిక్కుకోవడంతో పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. దీనికి తోడు ఎంవీవీ కార్యాలయాలు, ఇళ్లల్లో ఈడీ సోదాలు జరిగాయి. దీంతో ఎప్పుడు ఏ వైపు నుంచి ఏ దర్యాప్తు సంస్థ వస్తుందో, తన వ్యాపారాలు ఏమవుతాయో అని భయపడేవారు. ఈ కారణంతోనే కూటమి ప్రభుత్వ విధానాలపై నోరు మెదపలేదు. ఏ చిన్న విమర్శ చేసినా ఏమవుతుందో తెలుసు. దీంతో మౌనవ్రతం పాటించేవారు. సేఫ్ జోన్ కోసం కూటమి పార్టీలో చేరేందుకు చేసిన ప్రయత్నాలు బెడిసికొట్టడంతో ఎవరూ లేకపోతే ఇంకెవరో దిక్కు అన్నట్లు తయారైంది వైసీపీ మాజీ ఎంపీ ఎంవీవీ పరిస్థితి. దీంతో ఏ గత్యంతరం లేకపోవడంతో మళ్లీ ఫ్యాన్ పార్టీలో యాక్టివ్ అయ్యే ప్రయత్నం చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో మరోసారి విశాఖ లోక్సభ స్థానానికి పోటీ చేయాలన్న ఆలోచనలో ఉన్నారు. ఈ క్రమంలోనే పార్టీ అధ్యక్షుడు జగన్ ను ప్రసన్నం చేసుకునే పనిచేశారు. వైసీపీ అధ్యక్షుడు జగన్ విశాఖ మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ రెండో కుమారుడు పెళ్లికి వైజాగ్ వచ్చి వధూవరులను ఆశీర్వదించారు. ఆ సమయంలో జగన్ కనుసన్నల్లో పడడానికి ఎంవీవీ సత్యనారాయణ పడరాని పాటలు పడ్డారని వైసీపీ వర్గాల్లో వినిపిస్తుంది. జగన్ వెనకే ఉంటూ దృష్టిలో పడేందుకు నానా తంటాలు పడ్డారు. కానీ ఎంవీవీ సత్యనారాయణను జగన్ మాత్రం చూడలేదు. కష్టకాలంలో ఉన్నప్పుడు పార్టీని పట్టించుకోని వ్యక్తిని ఇప్పుడు తాము ఎందుకు గుర్తించాలన్న రీతిలో విశాఖ వైసీపీ నేతలు ఉన్నారు. ఈ అవమాన భారం భరించలేకే జగన్ కంటే ముందే వాసుపల్లి ఇంటి నుంచి ఎంవీవీ సత్యనారాయణ వెళ్లిపోయారని వైసీపీ వర్గాల్లో వినిపిస్తుంది. ఈ పరిస్థితుల్లో ఫ్యాన్ పార్టీకి మళ్లీ చేరువయ్యేందుకు ఎంవీవీ చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తాయో లేదో చూడాలి.